నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా। టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 22% పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, రవాణా మరియు బీసీ వెల్ఫేర్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఉప్పల్ డిపో వద్ద ఉమ్మడి గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొని వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో 2 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేసిన సర్కార్ ఇటీవల పేదలకు ఎంతగానో ఉపయోగపడే 500కే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమలు చేసింది। ఇప్పుడు తాజాగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది। ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు। గతంలో ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నారని, బాండ్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు।